వెల్కమ్ టు హరిదాస్ వ్లాగ్స్. నేను మీ బాలతేజ. ఏంది ఎప్పుడు హరిదాస్ వ్లాగ్స్ అని ఎప్పుడు హరిత చెప్తుంటారు కదా. ఈ రోజు మీ ఇద్దరు ఎందుకు చెప్తామంటే కొత్తగా ఎందుకంటే రీజన్ ఏంటంటే హరితకి మార్నింగ్ లేచినప్పటి నుంచి హెడ్ ఎక్కువ ఉందని చెప్పి పడుకోంది. ఆమెమో బయట నుంచి తెచ్చుకున్నాం ఈరోజు అని చెప్పింది. మేమిద్దరు ఏం చేసామంటే తెలియదుగా వాళ్ళ అమ్మకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి చికెన్ తీసుకొని వచ్చాము షాప్ నుంచి. మేము ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాం. హరితకి సర్ప్రైజ్ చేయబోతున్నాం. మాతో పాటు మాకు హెల్ప్ చేసేదానికి నికేష్ ఉన్నాడు. నికేష్ హాయ్ చెప్పి మేము ముగ్గురం కలిసి చేయబోతున్నాం. ఆ చికెన్ ఎట్లా వస్తుందో ఏమో చూద్దాం ఈరోజు. చెప్పు స్టార్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. కింద తీసుకోవాలి. ఇంకా కాసేపు నేను చెప్పిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, నేను అందేమన్నది అందించు అంతేనా? ఓకే ఇవ్వండి ఫ్రెండ్స్, చికెన్ తెచ్చాను షాప్ నుంచి. 1 kg చికెన్ తెచ్చాను. రియాన్ చికెన్ తక్కువ తింటాడు కాబట్టి లివర్ కూడా 1/2 kg తెచ్చాను. కాబట్టి నేను బాగున్నానంటే బాగున్నట్టు బాగున్నట్టు. మరి ఏముంటుందో మరి
ఒప్పుకుండదు ఒప్పుకోదు, ఫస్ట్ ఒప్పుకోదు. బాగున్నా కానీ కొంచెం ఏదో చెప్తుంది, కొంత తక్కువైంది, కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, బాగా ఫ్రై అవ్వలేదు, అది బాగా ఉడకలేదు అని చెప్తుంది కదా. రియో అమ్మకన్నా బాగా చేస్తే కొంచెం ఉప్పు ఉప్పేసుకున్నాను. అప్పుడే కాదు కొంచెం కారం మామూలుగా ఎన్నిసార్లు పెడతా తెలియదు, నేను ఎంత పెడతాను. చూసారు కదా, చికెన్ బాగా కడిగేసుకున్నాను, నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు లివర్ కూడా ఉంది కాబట్టి లివర్ని కూడా కడిగేస్తాం, నీట్గా వాష్ చేస్తాం. ఇది బౌల్ తీసుకోవడానికి వెరీ గుడ్. చెప్పిన పని చేస్తే అసిస్టెంట్, ఇట్లాంటి అసిస్టెంట్ ఉంటే మనకి ఈజీగా ఇంకా పని ఫాస్ట్గా అయిపోద్ది, కర్రీ కూడా బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని కూడా ఎక్కువసార్లు కలుపుకోవాలి, కడిగితే మంచిగా మీకు తినచ్చు. ఆపుతున్నాను. ఇది బాగా కలిపేసాను, బాగా కలిపేసాం కదా. లివర్ని గిజార్డ్ని సపరేట్ చేసుకున్నాను, బాగా వాష్ చేసాను నీట్గా. ఇప్పుడు మనం గిజార్డ్ అంటే కందనకాయ అండి, గిజార్డ్ని కందనకాయ అండి, లివర్ లివర్ కోడి లివర్, కొక్కో లివర్. ఓకే, ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాం, మెయిన్ డిష్లోకి. రైట్, ఇప్పుడు ఈ గిజార్డ్ కూడా దీంట్లో వేసి కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం సాల్ట్, వెరీ గుడ్. కారం తగినంత మోతాదు అంటే ఏంటంటే ధనియాల పొడి కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అలా పేస్ట్ కూడా వేసుకున్నాం, బాగా కదా. ఎక్కినట్టుంది, మళ్ళీ కలుపుకోవాలి, మళ్ళీ తీసుకొని మళ్ళీ మామూలు ప్రిపేర్ చేస్తుంది ఇంట్లో అల్లం పేస్ట్ కదా. సో
టేస్ట్ వచ్చినట్టు కొంచెం నీళ్ళు ఉంటుంది, లైట్గా వస్తాయి. కడిగితే రాదు. ఇలా ఆనియన్స్ పచ్చి కట్ చేస్తున్నప్పుడు ఇష్టం అంతా. తినడం నాకు చాలా ఇష్టము. ఈ పచ్చి కూడా ఎట్లా చేస్తాము నాకైతే మంట. మంచిది, బాగుంటుంది. హాట్ మచ్చి ఉంటుంది ఆనియన్. రే నువ్వు వద్దురా, కారం వస్తుంది. ఇంకా నీళ్ళు నీళ్ళు భయపడ్డాను. తాగేసా. ఇది ఎంటీ బాటిల్. ఇది చూసి నేను ఇంకా రియాన్ లోపల నీళ్ళు పోసుకున్నాడు ఏమన్నా. ఇంట్లో ఏం లేదు. ఎవరు ఇచ్చారు ఇది నీకు? A few moments later. ఈ గ్యాప్లో నేను రైస్ పెట్టేశాను. మా వాడు ఈ ఆనియన్స్ ఈ కట్ చేసేటప్పటికి టైం పట్టేసాను, అందువల్ల కడిగి పెట్టేశాను. ఈ పనిలో అది మర్చిపోయామంటే కూర చేసుకొని రైస్ లేకుండా ఎప్పుడైనా కూర చేసుకొని అన్నం రెడీ అయిపోతుంది ఆల్రెడీ. ముందుగా అయితే ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో ఆయిల్ వేసి రెడీ చేద్దాం. జీలకర్ర వేద్దాం ఫస్ట్. జీలకర్రమ్మా. కొంచెం పసుపు వేస్తాను. చికెన్ లో కూడా వేస్తాం కదా, అప్పుడు వాటిని తూకలు తీయాలి. కొంచెం సాల్ట్ కూడా వేస్తాను, చిటికెడు సాల్ట్. గరం మసాలా వేస్తున్నాను స్పూను. ఇందాక నానబెట్టిన చికెన్ కలుపుకొని చికెన్ వేసాను. ఒకటి నేను ఒకటి వేస్తా. ఈ కర్రీ బాగా వచ్చినప్పుడు నేను చేసాను చెప్తాను. మీరు సరిగా రాలేదు అంటే మీ మీద చెప్తాను. ఓకే, క్రెడిట్ మొత్తం నీదా? బాగా ఇద్దరిది కాబట్టి కర్రీ బాగా టేస్ట్ వచ్చినట్టు
ఓకే నేను చేసినా చెప్పుకుంటా. ఓకే లేదు సరిగా రాదంటే నేను ఇది చేస్తాను. ఓకే దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం డెకరేట్ చేస్తే ఇంకా ప్రమాణం ఉంటుంది. ఫ్రిడ్జ్లో కొత్తిమీర కరివేపాకు ఏమైనా వేసుకుంటాం. మనం ఇంట్లో లివర్ పీస్ కూడా వేసుకున్నాం. ఇంకా పెట్టుకోండి. బిర్యానీ కోసం ఇది వస్తాం. లివర్ వేసుకుని వేస్తాం కదా కర్రీలో, కొంచెం మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉంచండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇది ఉడికే లోపల మనం క్లీన్ చేద్దాం. క్లీన్ చేసామంటే కుక్కర్ అయితే పెట్టేసాము. విజిల్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఇలాగ అన్నం అయిపోయిందా చూద్దాం. వావ్, రైస్ కూడా అయిపోయింది. ఇంకా నేను కదా నీకు లాల్ పంపించేస్తాను. లాల్ పంపించేసి అమ్మని లేపి అప్పుడు సర్ప్రైజ్ ఇంకా చూసుకుంటా ఉండు. అదే 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేస్తాను. A few moments later. రివ్యూ నీకైతే స్నానం చేసాను కదా. ఇప్పుడు మనం కూర ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఆపరేషన్ కూర ఎంతవరకు వచ్చింది చూద్దాం. కర్రీ బాగా వచ్చిందా లేదా, ఇప్పుడు అమ్మ కొడుతుందా లేదా చూద్దాం. వావ్, మరి కెమెరామెన్ తీసుకురా. అక్కడ చూసి ఏం చూస్తావు మా ముఖాలు. చికెన్ చూడు, చికెన్ పులుసు రెడీ. ఇప్పుడు అమ్మని లేపి మనం సర్ప్రైజ్ ఉందా. గిన్నెలు తీసుకున్నాం, ఈ గిన్నెలు తీసుకున్నాం. కర్రీ ఎప్పుడు చికెన్ చేసినా దీంట్లోనే సర్వ్ చేస్తుంది మాకు. సో అందుకే ఇది తీసుకున్నాను నేను. తిన్నాను కొంచెం. అదే చూడండి మా చికెన్ కర్రీ. చికెన్ మటన్ చికెన్ మటన్ చికెన్ పట్టుకో బిర్యానీ మా ఇద్దరం కలిసి ఓకే పెట్టుకొని సైలెంట్గా. ఏమంటావు ప్రియా? ఓకే, నువ్వు తీసుకొస్తా తీసుకోవాలి. ఇద్దరం మనం నువ్వు తీసుకురావు. అమ్మా అమ్మా మీకోసం ఏం కూర చేసాను చెప్పు. అయితే నీకు సర్ప్రైజ్. నేను రియాను నికేష్ కలిసి నీకు సర్ప్రైజ్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తారా? కళ్ళు మూసుకో. ఇదిగో రియాన్ తీసుకొని చేసాడు. మేము నీకోసం చికెన్ కర్రీ చేసాం. ముగ్గురం కలిసి ప్లాన్ చేసి చూసి టేస్ట్ చేసి ఎట్లా చెప్పు. నీకు దీన్ని ఎట్లా చేసాం కూడా రికార్డ్ చేసి పెట్టాము మొత్తం. నీ వ్లాగ్లో పెట్టాలి. అప్పుడు మేము చేసినట్టు కూర కర్రీ. అప్పుడు నీకు మంచి చాలా వ్యూస్ వస్తాయి. నీకు అన్నం కూడా పెట్టేసాం నీకు అసలు రెడీగా. నువ్వు వచ్చి టేస్ట్ చేసి ఎట్లా చెప్పాలి. ఒక్క టేస్ట్ చేయి. ఒక్క స్పూన్ తీసుకురాను. ఇటుపాక బాగాలేకపోతే
బాగా వస్తే మాత్రం అదే అనుకుంటా చేసాము. డబ్బులు ఎక్కడ వేస్ట్ అయితే తిట్టావో, అసలు బాగాలేదని చెప్తావు అనేసి. చాలా సార్లు కలిగి ఉండదు సాంబార్. చాలాసార్లు కడిగా. నువ్వు చేసినట్టే నిన్ను రియాన్ చెప్తా ఉన్నాడు నాకు, ఎట్లా చేసావు, ఎట్లా అమ్మ ఎట్లా చేస్తుంది. ఎట్లుంది? బాగుంది. బాగుందా? అదే సూపర్ స్మెల్ అయితే అదిరిపోతుంది. నాకు రియాన్కి ఒక ముక్క పెట్టు. కాలుతా ఉంది, వేడికి ఇప్పుడే తీసుకోవచ్చు. జాగ్రత్త రియు, కాలుతుంది. ఎట్లా ఉంది రియు? సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. బాగుంది రియా, సూపర్ గా. తిన్నాడా? పదండి పెడదాం. తిందురా, నువ్వు కూడా ఫేస్ వాష్ చేసుకో. వచ్చి నీకు కూడా రెడీ చేస్తాం, ప్రిపేర్ చేస్తాం, నీకు సర్వ్ చేస్తాం. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మదర్స్ డే రోజు ఇంకా నీకు ఆ రోజు ఇంకా స్పెషల్గా చేసి పెడతాం. ఆ రోజు రియాన్ ఒక్కడే చేస్తాడు, మేము పక్క నుండి చూస్తాం. కొనుక్కుని చాలు లే, ఇంకా టేస్ట్ చేసిన తర్వాత కూడా నువ్వు కొనుక్కున్నావు అంటే పదా. వస్తా ఉండు. రే పదండి. నేను ఇట్టుకొని వచ్చాను. పద. జాగ్రత్త నాన్న, కాలుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మేము చేసిన చికెన్ హరితాకు వండొచ్చింది. ఇంకా చాలా సూపర్గా ఉందని చెప్పింది. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగా చేశారు. చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. సూపర్.